హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. ఇక మిస్సమ్మ కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. కాళ్ళకు దండం పెట్టాలని చెప్పేసి నిర్మల అన్న తర్వాత కంగారు పడుకుంటూ అమర్ కాళ్ళకు దండం పెడుతుండగా ఈలోపు గాలి మెరుపు వస్తూ ఉంటుంది. సడన్గా అమర్ చేతిలో ఉన్న అక్షంతలు కాస్త మిస్సమ్మను దీవిస్తూ ఉంటాయి. అప్పుడు వెంటనే మిస్సమ్మ ఇక అమర్ను అలా తలెత్తి పైకి చూస్తూ ఉంటుంది. ఈలోపు తన తల మీద అక్షంతలు పడుతూ ఉంటాయి. ఇక అమర్ ఆశీర్వదించాడని చెప్పేసి అనుకుంటుండగా కోపంతో అమర్ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపేమో మిస్సమ్మను కోపంగా చూస్తూ ఉంటారు పిల్లలు. ఇక మరోవైపు మనోహరి కాస్త, ఒసే మిస్సమ్మ, అసలు ఆ స్థానం నాది. ఇప్పుడు నేను ఆ సంతోషంలో ఉండాల్సిన నన్ను ఇలా చేశావు కదా, యుద్ధం మొదలు పెట్టావు, నేను ముగిస్తా అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక అది కాదమ్మా, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, ఇక మరోవైపు ఫస్ట్ నైట్ కూడా జరిపిస్తారు కదమ్మా అని చెప్పేసి లీలా మనోహరిది అంటూ ఉండగా, అవునే, ఇక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అది కూడా చేస్తారు, కానీ ఇప్పుడు జరగదే. ఎందుకంటే చిచ్చు రాల్చాని పిల్లల దగ్గర ఇప్పుడు మిస్సమ్మ అంటే ఒకప్పుడు ప్రేమ, తను వెళ్ళిపోతే ఏడ్చారు. ఇప్పుడు అదే మిస్సమ్మ ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టింది కాబట్టి తనని ఎలా బయటికి పంపించాలని చూస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితిలో పిల్లలను నా వైపు తిప్పుకొని మిస్సమ్మను ఇక్కడి నుంచి బయటికి పంపిస్తానే. ఇప్పుడు పిల్లలతోనే మిస్సమ్మ బయటికి వెళ్ళబోతుంది, ఇక పిల్లల చేతిలో మిస్సమ్మ బలైపోతుందని చెప్పేసి ఇక మనోహరి లీలతో అంటూ ఉంటుంది. అవునా అమ్మ, ఒకవేళ ఇక అమర్ సార్ది మనసు మారి మిస్సమ్మకు దగ్గరైపోతే అని చెప్పేసి అంటుండగా, ఆపవే, ఎప్పుడు చూసినా నీ నోటితో మాట్లాడడం ఆపవే. ఎట్టి పరిస్థితిలో అమర్కి మిస్సమ్మకి ఫస్ట్ నైట్ జరగనివ్వను అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఈలోపు లోపలికి తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి అంటుండగా అప్పుడు మిస్సమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్తో, ఇక ఆ పులిని చూస్తుంటేనే భయంగా ఉంది, ఎక్కడ మీద పడి ఇక చంపేస్తా అంత భయంగా ఉంది, అయినా నాకు తెలియక అడుగుతానే, నా పర్మిషన్ లేనిది అసలు నా మెల్లో తాళిలా కట్టాడే, ఏ చూపి, ఇక నీకు అర్థం కాలేదానే, పెళ్ళి చేసుకున్న తర్వాత తాళి ఎలా కట్టాడంటానేంది, ఓ మెంటల్, అసలు నా మెల్లు తాళి ఎలా కట్టాడు నాకే అర్థం కావట్లేదు, పెళ్ళి ఎలా అయిందో కూడా అర్థం కావట్లేదు. నేను అక్కతో మాట్లాడాను, తర్వాత ఏం జరిగింది, అసలు ఈ పెళ్ళి ఎలా జరిగింది, ఆ అక్కేది, ఏ అక్కనే, అదే నాతో మాట్లాడుతుంది ఇక్కడ, నీతో మాట్లాడే అక్కెవరే, అదంతా ఒక కథలే. అసలు ఇప్పుడు ఏం చేయాలో ఏంటో, పిల్లలు నా మీద ఎంత కోపంగా ఉన్నారు. నేను వాళ్ళకు మాట ఇచ్చాను, మనోహర్తో పెళ్ళి జరగద్దని మాట ఇచ్చాను, ఇప్పుడు ఆ పిల్లలు నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలతో మాట్లాడినా నన్ను అర్థం చేసుకుంటారో ఇక ఏమవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఈలోపు ఇక మంచి ముహూర్తాలు ఈరోజు వీళ్ళ కార్యక్రమం కూడా జరిపిస్తే అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపేమో వీళ్ళ కార్యక్రమం జరగడానికి వీల్లేదని చెప్పేసి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. పంతులు గారిని పిలిపించిన తర్వాత మంత్రాలు ఫస్ట్ నైట్కి పెడతారు. ఆహా, ఇద్దరి పేరు మీద చాలా చక్కగా ఉందమ్మా జాతకం, అంతేకాకుండా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉందని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మనోహరి కోపంగా చూస్తుంది. అప్పుడు వెంటనే మనోహరి, ఆంటీ, ఇప్పుడు అమర్కి ఇష్టం లేకుండా ఇలా ఇప్పుడు ఇదంతా ఎందుకు అని చెప్పేసి మనోహరి అంటుండగా, ఏంటి మనోహరి, పెళ్ళైన తర్వాత ఈ కార్యక్రమం ఇక జరగాల్సిందే, అది మన సాంప్రదాయం కూడా అని చెప్పేసి నిర్మల అంటూ ఉంటుంది. అది కాదండి, అమర్కి ఇప్పుడు అనుకోకుండా మిస్సమ్మతో పెళ్ళైంది, అది తెలియకుండా సడన్గా ఫస్ట్ నైట్ అంటే ఇష్టమో కాదో అని చెప్పేసి అంటుండగా, ఇక ఎందుకు ఇష్టపడడు, పెళ్ళైన తర్వాత ఆచరణ కూడా పాటించడు కదా, పంతులు గారు మీరు ముహూర్తాలు పెట్టండి అని చెప్పేసి ముహూర్తాలు పెట్టిస్తారు. పిల్లలు కోపంగా చూస్తుండగా, నానమ్మ ఇది మాకు ఇష్టం లేదు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటారు పిల్లలు,
మిస్ అమ్మ అంటే మీకు ఇష్టమే కదా, ఇప్పుడు మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? మిస్ అమ్మ అంటే ఒకప్పుడు మాకు ఇష్టం, కాకపోతే మా అమ్మ స్థానంలోకి మిస్ అమ్మ వచ్చింది. మా అమ్మ స్థానం ఎవ్వరికి మేము ఇవ్వము. మా అమ్మ మాత్రమే మా నాన్నకి భార్య. అంటే మా అమ్మ స్థానానికి ఎవరు ఇవ్వద్దని మేము అనుకున్నాం. మిస్ అమ్మ వచ్చింది కాబట్టి మిస్ అమ్మ అంటే మాకు ఇష్టం లేదు అని చెప్పేసి పిల్లలు కూడా అంటూ ఉంటారు. ఈలోపు పంతులు గారు ముహూర్తాలు పెట్టిన తర్వాత ఇక పట్టుబట్టలు తెప్పించిన తర్వాత మిస్ అమ్మకు ఇస్తారు. మిస్ అమ్మ, ఈ చీర కట్టుకో, ఇవాళ మీ తొలినయ్య అని చెప్పేసి అంటుండగా, ఏంటి ఫస్ట్ నైటా? అదేంటి మిస్ అమ్మ అలా అంటున్నావు? పెళ్ళైన తర్వాత ఈ కార్యక్రమం జరుపుకోవా ఏంటి అని చెప్పేసి విధంగా చేతిలో చీర పెట్టి వెళ్తుంది. ఇక మరోవైపేమో అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏంటి నేను కోడలుగా రావడం ఏంటి, ఇప్పుడు ఇదంతా ఏంటి, నేను ఆ రూమ్లోకి, వామ్మో అసలు నేను బ్రతుకుతానా? నేను ఆ సార్ గదికి వెళ్ళిన తర్వాత నేను బ్రతుకుతానా? చూస్తేనే గాంభీరంగా ఉంటాడు. అసలు ఆయన కళ్ళల్లో కాదు కదా, ఆయన పక్కన నిలబడడానికి కూడా నాకు భయం. అలాంటిది అతనితో చెప్పేది వింటావా? ఫస్ట్ ఎయిట్ అంటే అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండేది. నువ్వు మీ ఆంటీ చెప్పినట్టు ఈ చీర కట్టుకో, టైం అవుతుంది. అబ్బాయి వద్దే, ప్లీజే, నేను కట్టుకోనే అని చెప్పేసి విధంగా అంటుండగా మనోహరి ఎలాగైనా అమర్ మిస్ అమ్మలా ఇక ఫస్ట్ నైట్ ఆపాలి, అది పిల్లల వల్లే సాధ్యమని చెప్పేసి వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది మనోహరి. చూసారా, ఇప్పుడు మీ ఇంట్లో మీ మాట కూడా చెల్లటం లేదు. మిస్ అమ్మ అలా వచ్చిందో రాలేదో అప్పుడే ఇక తాతయ్యను నానమ్మను మార్చేసింది, ఇక డాడీని కూడా మార్చేస్తుంది. ఇప్పుడు ఇదివరకు నానమ్మ తాతయ్య మీ మాట వినేవారు, ఇప్పుడు మీ మాట వింటున్నారా? ఇక పోను పోను మిమ్మల్ని హాస్టల్లో ఎక్కడో వేసేలాగా చేస్తుంది మిస్ అమ్మ. ఇక మీ నాన్నకు ఆ మిస్ అమ్మ దగ్గరైందనుకో, ఒకవేళ ఒక పాపో బాబో పుట్టారనుకో, అప్పుడు మీరు మీ నాన్నకి ఇష్టం ఉండరు, అప్పుడు మీ అమ్మ స్థానం పోతుంది. ఇక మీ నాన్న మీద మీకున్న ప్రేమ కూడా పోతుంది. మీ నాన్న మిమ్మల్ని చూసుకోవడం, ఇక మీ ఇష్టం. మీ డాడీ ఇక మిస్ అమ్మకు తన ఒళ్ళో పడిపోతాడు. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో మా డాడీ ఆ మిస్ అమ్మకు దగ్గర కానివ్వం. ఇక మా డాడీ వల్ల ఆ మిస్ అమ్మ ఎప్పుడు ఇక్కడ ఉండదు. మా అమ్మ స్థానం మేము ఎవ్వరికి ఇవ్వము అని చెప్పేసి పిల్లలు అంటూ ఉంటారు. అది కూడా నాకు కావాలి. మిస్ అమ్మని ఇక్కడ వెళ్ళగొట్టుకోవడం, ఇక్కడ నుంచి వెళ్ళగొట్టడమే నా పని. మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఆ మిస్ అమ్మను ఎలా ఆడియబోతున్నానో ఇప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ అని చెప్పేసి మనోహర్ అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇక మిస్ అమ్మ కాస్త చీర కట్టుకోవడానికి భయపడుతూ ఉంటుంది. అరే కట్టుకోవే అని చెప్పేసి అంటుండగా, తప్పదే, కంపల్సరీ ఆంటీ అంకిల్ మాట వినాలి. నువ్వు పెళ్ళి చేసుకున్న తర్వాత కంపల్సరీ చీర కట్టుకోవాలనే అని చెప్పేసి అంటుండగా, అప్పుడు మిస్ అమ్మ భయంతో ఆ చీర కట్టుకుంటుంది. చీర కట్టుకొని అలా కిందికి వస్తూ ఉంటుంది. ఈలోపు అందరు కలిసి హాల్లో కూర్చుంటారు. ఒక్కసారిగా మిస్ అమ్మ చూసిన షాకులో ఆరు గుర్తొస్తుంది. మనోహరి ఒక్కసారిగా చెమటలు పట్టేస్తాయి. అప్పుడు నిర్మల, అబ్బా నా చక్కగా ఉన్నావు తల్లి, చూడ ముచ్చటగా ఉన్నావు, నా కోడలు గుర్తొస్తుందని చెప్పేసి అంటుండగా, అప్పుడు మిస్ అమ్మని చూసి ఆరుని చూస్తుంది. వసే మిస్ అమ్మ, ఆ స్థానంలో ఇప్పుడు నేను ఉండి ఆ గ్లాసు నేను పట్టుకోవాల్సిన పొజిషన్లో నన్ను ఇలా చేసావు కదే, నీ ఫస్ట్ నైట్ కాదు కదా, అమ్మరికి నీకు దగ్గర కూడా చేయనే అని చెప్పేసి మనసులో ఇక అనుకుంటూ ఉంటుంది మనోహరి. పాల గ్లాసు పట్టుకున్న తర్వాత వెళ్ళమ్మా అని చెప్పేసి నిర్మల అంటుండగా కంగారు పడిపోతూ ఉంటుంది. కర్ణ తీసుకొని వెళ్తుంది, పాల గ్లాస్ పట్టుకుంటుంది. ఇక మిస్ అమ్మ, కర్ణ ఆ డోర్ చూస్తుంటేనే ఇక హారర్ మూవీ గుర్తొస్తుంది, నేను వెళ్ళిని అని చెప్పేసి మిస్ అమ్మ అంటుండగా, పోవే అని చెప్పేసి కర్ణ లోపలికి తోసరికి రూమ్లో ఇక అమర్ మాత్రం ఆరు జ్ఞాపకాలతో బాధపడుతూ ఉంటాడు. ఒక్కసారిగా లోపలికి వచ్చేసరికి అమర్ కాస్త
ఇక మిస్సమ్మ చూసి ఆరు ఫీలింగ్లో ఉండిపోతాడు. ఒకసారిగా మిస్సమ్మ కాస్త ఆరులాగా అమర్కి కనబడుతుంది. అలా దగ్గరికి వస్తూ ఉండగా మిస్సమ్మ కంగారు పడిపోయి వదుతూ చెప్పేసి అంటుండగా ఇక ఆరుని చూసిన ఫీలింగ్లో అమర్ కాస్త అలా దగ్గరికి తీసుకుంటగా ఇక మిస్సమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. మరి వీళ్ళ ఫస్ట్ నైట్ జరుగుతుందా అనేదే అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తా. మీరు మిస్ కాకుండా ఇక ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలని ఆశీర్వదించి ఒక చిన్న లైక్ చేయడం బట్ట